హాయ్ అండి. మనం ఈరోజు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ చూద్దాము. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి? x² - 2x - 15 = 0 అని ఇచ్చాడండి. దీన్ని 2 మెథడ్స్లో చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ చూద్దాం. ఇక్కడ 15 ఉంది కదా, ఈ 15ని మనం 2 టైప్స్గా రాసుకోవచ్చు. అంటే 15 రాసుకోవచ్చు. అంటే 15 ఎలా రాయొచ్చండి? 15 ఎలా పోతుంది అంటే ఏ టేబుల్లో పోతుంది చూడాలి. ఫస్ట్ మనకి 3 5 టేబుల్లో పోతుంది. సో మనం 3 + 5 చేసినా మనకి మిడిల్ 1 రావాలి, లేకపోతే మైనస్ చేసినా కానీ మిడిల్ 1 వచ్చేటట్టు చూసుకోవాలి. అంటే 3 - 5 చేస్తే మనకి ఇది వస్తుంది, 2 అనేది వస్తుంది. అలాగే ఇక్కడ సైన్ కూడా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ నెగిటివ్ సైన్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మనకి బిగ్ వాల్యూకి ఏ సైన్ ఉంటే అదే సైన్ కదా వచ్చేది. సో 3 అనేది ప్లస్ చేసుకుందాం, 5 అనే దానికి మైనస్ తీసుకుందాం. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? ఇప్పుడు x² - 2x ఎలా రాస్తున్నానంటే +3x - 5x - 15 = 0. దీంట్లో మనకి రూట్స్ రావాలంటే ఫస్ట్ మనకి ఇక్కడ 2xని మనం దీన్ని ఈ విధంగా స్ప్లిట్ చేస్తాం. ఈ విధంగా స్ప్లిట్ చేయడం కోసం మనకి ఈ కాన్స్టెంట్ వాల్యూని ఎలా అయితే తీసుకోవాలనేది ఇక్కడ చూస్తున్నాం అనమాట. ఈ x² + 3xలో నుంచి మనం xని కామన్ తీద్దాం. x + 3 ఉంటుంది రిమైనింగ్. ఇక మైనస్ ఈ రెండిట్లో నుంచి మనం 5 కామన్ తీయచ్చు. -5 కామన్ తీస్తే ఏముంటుంది? x + 3 ఉంటుంది. నేను ఇక్కడ ప్లస్ ఎందుకు రాశానంటే ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ వస్తుంది అనమాట. అందుకని మైనస్ని కామన్ తీసామనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేస్తే మనకి ఈక్వేషన్ రావాలి. x × x x² + 3x × 3 3x - 5 × x 5x మైనస్ ఇంటూ ప్లస్ మైనస్. ఒకవేళ ఇక్కడ మైనస్ రాసామనుకోండి, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. అలాంటప్పుడు ఇక్కడ మళ్ళీ ప్లస్ వాల్యూ వస్తుంది. సో అందుకని మైనస్ కామన్ తీస్తే రిమైనింగ్ ఇక్కడ ప్లస్ వస్తుందండి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 5 3 = 15 అనమాట. అలా ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి ఏం కామన్ ఉంది? x + 3. ఇంకా రిమైనింగ్ ఏముంటుంది? x - 5 = 0. ఇప్పుడు ఈ రెండింటిని = 0 చేయాలండి. x + 3 = 0, x - 5 = 0. ఇప్పుడు x = 3 అనేది అటు వెళ్తే ఏమవుతుంది? +3 అనేది కాస్త -3 అవుతుంది. x = -5 అనేది +5 అవుతుంది. సో x వాల్యూస్ ఎంత వచ్చాయండి? -3, 5 2 వచ్చాయి అన్నమాట. నెక్స్ట్ ఇదే క్వశ్చన్ని మనం ఇంకొక మెథడ్లో చేయాలంటే ax² + bx + c = 0. ఈ ఫార్ములా ఉంది కదండి, ఇది ఇచ్చింది మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో. రూట్స్ కనుక్కోవడానికి దీంట్లో ఫార్ములా ఏంటంటే -b² ± √b² - 4ac/2a కదండి. ఎక్స్ వాల్యూస్ని రూట్స్ అనేది ఫైండ్ అవుట్ చేయడం కోసం మనకి ఇలా ఇచ్చాడు. అయితే మనకి ఇప్పుడు ఈ కోఎఫిషియంట్స్ అనమాట. ఏ అనేది x² కోఎఫిషియంట్ కదా. x²కి ఇక్కడ ఏం లేకపోతే ఏమనుకుంటాం? 1 అని తీసుకుంటాం కదా. సో a = 1, b = -2, c = -15. దీంట్లో సబ్స్టిట్యూట్ చేద్దామండి. అంటే x = -b అంటే -2 ± √b² - 4 × 1 × -15 అండి /2 × a అంటే 1 వాల్యూ. x = -* +2 ± √2² అంటే -2² అంటే 4 కదండి. -2² అంటే 4 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 4s ఎంత 60/2 × 1 2. దీన్ని సాల్వ్ చేసామనుకోండి, 2 ± √64/2 2 ± 8/2 వస్తుంది. ఇప్పుడు ఇక్కడ 2 ± 8/2ని మనం 2 + 8/2 2 - 8/2 రాసుకోవచ్చు కదండి. 2 - 8/2 ± ఇచ్చాడు కాబట్టి వచ్చింది కాబట్టి 2 + 8 అంటే ఎంత అండి? 10/2 అంటే 5, ఇది ఎంతండి? 2 - 8 అంటే -6/2 అంటే -3. ఇవి x వాల్యూస్.
ఇప్పుడు వచ్చాయి కదా, సేమ్ వచ్చాయి రాలేదా, ఎక్స్ ఇస్ ఈక్వల్స్ -3, 5, ఇక్కడ కూడా 5, -3 వచ్చింది. సో ఈ విధంగా అనమాట. ఇది ఫస్ట్ మెథడ్, ఇది సెకండ్ మెథడ్ అనమాట. ఇలా ఇదేమో ఫస్ట్ మెథడ్, ఇదేమో సెకండ్ మెథడ్. థ్యాంక్ యూ.